వికారాబాద్ పట్టణంలో నెలకొన్న మున్సిపల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్లపై గుంతలు, డ్రైనేజ్ సమస్యలు, తాగునీటి సరఫరాలో జాప్యం, చెత్త సేకరణ సరిగా లేకపోవడంపై నాయకులు మండిపడ్డారు. పట్టణంలో మున్సిపల్ పాలన పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. సమస్యల్ని పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఇంకా ఉధృతం చేస్తామని తెలిపారు. మేము మా వార్డుకి కమిషనర్ గారికి రమ్మంటే పనులు ఉంటాయి, కానీ ఫ్లెక్సీలు తీయడానికి పనులు ఉండవా? వార్డుకు రమ్మంటే 10 సార్లు వచ్చాం సార్. చేతన్ ఎందుకు కాలేదని అడుగుతున్నాం మేము. సమాధానం చెప్పండి. కమిషనర్ నిన్న ఫోన్ చేస్తే సమాధానం చెప్తాడు. కాంగ్రెస్ ఏజెంట్ గా పనిచేస్తున్నా కండు వేసుకోమని వికారాబాద్ పట్టణంలో నెలకొన్న మున్సిపల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్లపై గుంతలు, డ్రైనేజ్ సమస్యలు, తాగునీటి సరఫరాలో జాప్యం, చెత్త సేకరణ సరిగా లేకపోవడంపై నాయకులు మండిపడ్డారు. పట్టణంలో మున్సిపల్ పాలన పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఇంకా ఉధృతం చేస్తామని తెలిపారు. మేము మా వార్డుకి కమిషనర్ గారికి రమ్మంటే పనులు ఉంటాయి, కానీ ఫ్లెక్సీలు తీయడానికి పనులు ఉండవా? వార్డుకు రమ్మంటే 10 సార్లు వచ్చాం సార్. చేతన్ ఎందుకు కాలేదని అడుగుతున్నాం మేము. సమాధానం చెప్పండి. కమిషనర్ నిన్న ఫోన్ చేస్తే